కర్నూలు జిల్లా పత్తికొండ హోసూరు నుండి పెద్దహుల్తి గ్రామానికి రోడ్డు వేయాలని సిపిఎం పార్టీ రాస్తారోకో కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ మండల కమిటీ సభ్యులు సురేంద్ర అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమానికి పలువురు నేతలు, స్థానికులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామానికి పొలాల గట్ల మధ్య నుంచి ప్రయాణించడం చాలా కష్టంగా ఉందన్నారు. ఈ మేరకు ప్రభుత్వం స్పందించి వెంటనే రోడ్ల నిర్మాణాలను చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ స్మార్ట్ మీటర్లు రాబోయే కాలంలో మనం ఏదైతే సెల్ ఫోన్ రీఛార్జ్ చేసుకుంటామో అదే విధంగా స్మార్ట్ మీటర్లు కూడా రీఛార్జ్ చేసుకోవాలంట. రీఛార్జ్ చేసుకుంటే మనం ఏదంటే 200, 300, 500 రీఛార్జ్ చేసుకుంటే ఆ డబ్బు అయిపోతూనే మళ్ళీ స్మార్ట్ మీటర్లు పనిచేయమని ఇంట్లో కరెంట్ ఉండదు. అంటే ఈ విధంగా రాష్ట్ర ప్రజలపై పెను భారాలు మోపుతున్నటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సిపిఎం పార్టీగా వీటన్నిటిని రద్దు చేయాలని చెప్పేసి, అదేవిధంగా ఇంతవరకు వ్యవసాయ రుణాలు కానీ లేకపోతే రైతు భరోసా కార్యక్రమాలు లాంటి మరి ఖచ్చితంగా మేము అధికారంలోకి వచ్చిన వెంటనే 20,000 ఇస్తామని చెప్పేసి ఖరీఫ్ సీజన్ అయిపోయింది, రబీ సీజన్ అయిపోయింది, రైతుల అకౌంట్ లో ₹1 పడినటువంటి పరిస్థితి లేదు. మరి కేవలం మధ్యతరగతి పిల్లలు, పేద తరగతి పిల్లలు కూడా ఖచ్చితంగా ప్రైవేట్ స్కూల్లోనో లేకపోతే ఇంటి దగ్గర చదువుకునే పరిస్థితి లేకుంటే మరి ప్రభుత్వం నుంచి డబ్బులు వచ్చి మరి తల్లికి వందనం అనే పేరుతో మేము ఖచ్చితంగా ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి డబ్బులు వేస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వస్తామని చెప్పి పెద్ద ఎత్తున ప్రగల్భాలు పలికింది. మరి ఏ ₹1 తల్లి అకౌంట్ లో కానీ వేసినటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో లేదు. అంటే అనేక విధాలుగా ఇటు కరెంటు ఛార్జీల విషయంలోనూ, రైతాంగం విషయంలోనూ, ప్రజలపై సంక్షేమ పథకాల్లోనూ ఏమాత్రం కూడా అమలు